ఇంకొక అవమానం ఏంటంటే దేశాధ్యక్షురాలు ముర్ము ప్రథమ పౌరులు అట్లాంటి వారిని పార్లమెంటు ఓపెనింగ్కే అని లేదు, భవనాన్ని ఓపెన్ చేయడానికి. పోనీ అయోధ్యకు అందరూ పిలిచారు కదా, మరి ఆమె ఎందుకు వెళ్ళకపోయారు? అంటే ఆమె ముత్తైది కాదనా? ఇదేనా సెంటిమెంట్స్? ఇదేనా స్త్రీలకు ఇచ్చే గౌరవం? ఏదైనా ఆదివాసీ ఇచ్చే గౌరవం? ఇవి చాలా దుర్మార్గమైన ఒక నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ఉపయోగపడే నేరపూరిత వ్యక్తిగా అమిత్ షా, మోడీ మారిపోయారు. అందుకని ఈ దేశాన్ని సెక్యులర్ వ్యవస్థను కాపాడుకోవాలంటే ఇండియా కూటమి బలపడని కోరుకుంటుంది. 26 రాజకీయ పార్టీలు కలిసి ఇండియా కూటమి ఏర్పడింది. దీన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర వహించాలి. అది పెద్ద పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇండియా కూటమి ఏర్పడుతుంది. కానీ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇంకా విశాలంగా ఆలోచించాల్సింది. అందరినీ విశాల ప్రజలు కలుపుకోవడంలో ఎక్కడ ఫెయిల్ అవుతాం. కొంత మోడీ బ్లాక్ మెయిల్ వల్ల కొంతమంది బెదిరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథం లోపించిన వల్ల కూడా కొంతమంది బయటకు పోతున్నారు. ఇది ప్రమాదం. రేపు మోడీ గెలిస్తే పొరపాటున ప్రజాస్వామ్యం ఉండదు, సెక్యులరిజం ఉండదు. ఫస్ట్ క్యాజువాలిటీ లెఫ్ట్, తర్వాత కాంగ్రెస్ పార్టీ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలలో దేశం మొత్తం జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో ఉండి అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము పార్టీ అభిప్రాయపడతాము. ఆయా రాష్ట్రాల్లో ఎత్తుగడలతో చర్చిస్తూ ఉన్నాం. మాకు ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో హైదరాబాద్ జాతీయ సంఘ సమావేశం జరగబోతాం. ఆ జాతీయ సంఘ సమావేశంలో ఈ దేశం మొత్తం దగ్గర ఇచ్చేటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని ఫైనలైజ్ చేస్తాం. అందులో ముఖ్యంగా సెక్యులరిస్ట్ అని చెప్పుకునేవాళ్ళు పైకి చెప్పుకుంటూ లోపల బీజేపీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అట్లా ఊడిగం చేయడం నష్టం వస్తుంది. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాలు, ఒకవైపు తెలుగు రాష్ట్రాలు రెండింటికి శత్రువు ఉన్న ఉంటే బీజేపీని. బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండింటికి అన్యాయం చేశారు. విభజన చట్టం మొదలుకొని ప్రతిదీ ఒక్క పైసా, ఒక బొట్టు కూడా తెలుసలేదు. అట్లా నష్టం చేసినటువంటి బీజేపీ తెలుగు ప్రజానీకానికి ఒక బద్ధ శత్రువుగా మారితే తెలుగు ప్రజానీకాన్ని రిప్రజెంట్ చేసేటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తెలుగు ప్రజల పక్కన నిలబడకుండా ఏ తెలుగు ప్రజలకైతే అన్యాయం చేశారో ఆ బీజేపీ వైపే లొంగాన్ని ప్రయత్నిస్తున్నారు. తమిళ చాట్ నుంచి కూడా దండం పెట్టేటువంటి స్థాయికి దిగజారిపోయారు. ఆ దిగజారిపోయడం వల్ల ఏమవుతుంది? రేపు తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తారు, బీజేపీకి వీరికి ఊడిగం చేస్తారు, ప్రజానికి నష్టపోతారు, ప్రజలు మోసపోతారు. అట్లాగే తెలంగాణలో కూడా కేసీఆర్ ఎందుకు పోయాడు? బీజేపీని కౌగులించుకోండి కాబట్టి అయిపోయాడు. అది ధృతరాష్ట్ర కవులు. అది ధృతరాష్ట్ర కవులకి ఎవరిపోయినా అంతే అయిపోతారు. రేపు టీడీపీ కానీ లేకపోతే వైసీపీ కానీ అట్లాంటి దొంగాట ఆడకూడదు. వాళ్ళు వెంటనే ఇండియా కూటమి కలవండి, కావాలండి ఫైట్ చేద్దాం, లేకపోతే సాధ్యం కాదు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిందంటే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒక తెలంగాణలో మాత్రమే అంతో ఎంతో అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నించారు కాబట్టి ఆ మాత్రం మంచి ఫలితాలు వచ్చాయి. మరి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ 3 సంక్లిష్ట వైఖరి వహించారు కాంగ్రెస్ పార్టీ. అందరినీ కలుపుకోవడానికి సిద్ధపడలేదు, కానీ నష్టపోయారు. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, మిగతా 3 రాష్ట్రాలు జరిగిన పరిణామాలు ఇవి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి చేసుకోవాలి, సమీక్షించుకోవాలి. రాబోయే ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి ఇండియా కూటమికి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి కంటిన్యూ వాళ్ళని కలుపుకోవడానికి తగిన ప్రయత్నించాలని చెప్పేసి ఆ కోరిక. అది జాతీయ సమితి కూడా చర్చిస్తాం. ఈ లోపల ప్రతిపాదన పెడతా ఉన్నాం. ఇప్పటికే దాదాపు కేరళ సెటిల్ అవుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని చర్చల్లో ఉన్నాయి. ఈ చర్చలు సానుకూల వైఖరి వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేను కోరుతాను. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా చూస్తారు? చివరి దశకు వచ్చింది, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వైసీపీ గవర్నమెంట్ చివరి దశకు వచ్చేసింది మీరు చెప్పినట్టుగా.
మీరు చెప్పిన తదాస్తు అది చివరికి వచ్చేసింది, అది పైకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దానికి ప్రజాస్వామ్య సూత్రాలు లేవు. మోడీ అంటే మోడీని తలదన్నేవాడి పద్ధతిలో ఉంది అక్కడ. ఆయన ఎవరిని పెట్టుకున్నా చెప్పండి, ఒక్కటి చెప్పండి. ప్రతిపక్షాలు మీకు శత్రువులు, ప్రజలు మీకు శత్రువులు, మీ ఇంట పుట్టినటువంటి మీ చెల్లెలు శత్రువు, నిన్ను కన్న తల్లి శత్రువు. మీరు ఎవరిని పెట్టుకున్నారని ఇంటా బయట మోడీ ఏమైతే ఇంటా బయట అనగొడుతున్నాడో, మోడీకి డీటోకి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటా బయట కూడా అనగొడుతున్నాడు. అట్లాంటి వ్యక్తులని కాపాడే శక్తి ప్రజానికి లేదు. అన్ని రకాల వ్యతిరేకం ఉన్నారు. మరి ఎవరికి వేస్తారు ఓట్లు? అది క్వశ్చన్ మార్క్. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు, ఆయన మోడీకి తందాన పడతా ఉన్నాడు. మరి ప్రతిపక్ష నాయకుడు తందాన పడి ఆయన తందాన మారితే ప్రజలు ఎట్లా ఓట్లు వేయాలి? ఇక్కడ చర్చ వస్తూ ఉంది. మేము వామపక్ష పథకం ఏమనుకున్నాం, సిపిఐ ఇండియా కూటమిని బలపరిచే పద్ధతిలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళతో కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వ్యవహారం చేద్దానికి చూసని అనుకున్నాం. అది కూడా ఫైనల్గా ఫిబ్రవరిలో జరిగేటువంటి జాతీయ మహాసభలో తుది రూపు తీసుకుంటాం.